రాష్ట్రంలో రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతు సంక్షేమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం లాభదాయక వ్యవసాయం వైపు అడుగులు వేస్తోందని అన్నారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలు మరియు వానాకాలం సాగుపై ఈ సబ్ కమిటీలో కూలంకుషంగా చర్చించారు. జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న మేలు రకాల పంటలను సాగు చేసేలా రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. పేదలు సైతం సన్నబియ్యం తినాలి, అలాగే రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. అలాగే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న బీపీటీ 5204, తెలంగాణ సోనా, జై శ్రీరామ్, హెచ్ఎంటీ వంటి మేలుజాతి వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుందని, అలాగే రైతు కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ రకాలపై గ్రామాన రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.